ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శని సెడ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే పంపించొద్దా మిస్ అమ్మ, అంతకంటే ఇంకే అని రాత్రి అనడంతో అవును అవును ఈ మనోహరిని వెంటనే ఫ్లైట్ ఎక్కించేయాలి, అప్పుడు పీడ పోతుంది అని భాగ్య కూడా అంటుంది. కోల్కత్తాలో నువ్వు ఎక్కడ ఉంటావు మనోహరి అని నిర్మలమ్మ అడగటంతో, అత్తయ్య అవన్నీ మనకెందుకు, ఆయన మనోహరి గారు ఏమైనా చిన్నపిల్లనా ఏంటి, ఎక్కడైనా కష్టంగా ఉండటానికే కదా, పైగా రణవీర్ గారు కూడా పక్కనే ఉన్నారు కదా, కాబట్టి మీరు ఏం భయపడవలసిన అవసరమే లేదు. ఇంతకుముందు కోల్కత్తాలో ఉండింది చెప్పారు కదా, ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పారు కదా, త్వరగా వెళ్ళండి మనోహరి గారు అని భాగి అంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది. అయ్యో ఫ్లైట్కి టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి బయలుదేరండి అని భాగి చెబుతూ ఉంటుంది. ఏంటి రణవీర్ గారు, మీకు మనోహరి గారు చాలా హెల్ప్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ కోల్కత్తాలో మీరు కూడా ఆవిడకి హెల్ప్ చేస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు అంతే కదా అని భాగి అనడంతో, అవునవును అంతే అని రణవీర్ అంటాడు. అప్పుడే రణవీర్ అమర్ గారు అంజలిని కూడా తీసుకువెళ్ళొచ్చా అని రణవీర్ అడగగానే వెంటనే భాగ్య చేతిలో ఉన్న కాఫీ కప్పుని కాస్త కింద పడేసి పగలగొట్టేస్తూ ఉంటుంది. చాలా షాకింగ్గా నిల్చొని ఉంటుంది. అయ్యో మిస్ అమ్మ ఏమైంది, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని నిర్మలమ్మ చాలా కంగారు పడిపోతూ భాగ్య మెడ కింద చేతిలో పెట్టేసి చెక్ చేస్తూ ఉంటుంది. మరి మిగతా అందరూ భాగ్య వైపుకు షాకింగ్గా చూస్తూ ఉంటారు. మిస్ అమ్మ ఏమైందమ్మా, ఎందుకలా కాఫీ కప్పుని కింద పడేశావు, చెప్పమ్మా ఒంట్లో ఏమైనా కొలతగా ఉందా అని మరీ నిర్మలమ్మ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. భాగ్య అయితే షాకింగ్గా ఉండిపోతూ ఉంటుంది. ఇక నిర్మలమ్మ భాగ్యకి చెప్పు మిస్ అమ్మ చెప్పు అని అడుగుతూ ఉండటంతో భాగ్య కాసేపటికి తీరుకొని పట్టని చెమటల్ని కాస్త తుడుచుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదేం లేదత్తయ్య, అంజుని తీసుకొని వెళ్ళిపోతామంటేను అని కొంచెం షాక్ అయ్యాను అని భాగ్య అంటుంది. ఇందులో అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం ఏముంది మిస్ అమ్మ అని మనోహరి అంటే, షాక్ అవ్వాల్సిన విషయం లేదా, అసలు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరూ రాకుండా అంజలిని మీతో పంపిస్తామని ఎలా అనుకుంటారు, ఎలా అడుగుతారు అని భాగ్య ప్రశ్నిస్తూ ఉండటంతో, అదేంటి అంజలి పక్కన నేను ఉంటాను కదా, నేను కూడా ఈ ఇంట్లో దానినే కదా అని మనోహరి అంటుంది. ఇది సరైన సమయం, సెంటిమెంట్తో వీళ్ళని బ్లాక్ చేసేయాలి అని మనోహరి మనసులో అనుకుంటూ, అవునులే ఆరు చనిపోయిన తర్వాత నేను ఈ ఇంటి దాన్ని కాదు కదా, ఈ ఇంటితో నాకు ఎటువంటి సంబంధం లేనట్లే కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను, సారీ అమర్, ఇప్పుడు నేను ఈ ఇంటి దాన్ని కాదు అనే నమ్మకంతో రణవీర్ గారు అంజలిని తీసుకొని వెళ్దాము అని చెప్పడంతో నేను కూడా సరే అన్నాను, కానీ నేను ఈ ఇంటిది కాను కాబట్టి వద్దులే అమర్ అని మనోహరి అంటోంది. నన్ను ఉపయోగించుకొని నీకు ఇలా మోసం చేయాలి అని ఎలా అనిపిస్తుంది మను అని ఆరు కిటికీలో నుండి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. మనోహరి గారు, నేను మాట్లాడుతుంది అంజలి సేఫ్టీ గురించి, నేను మీరు అన్నట్లుగా మాట్లాడలేదన్న విషయం మీకు కూడా తెలుసు అని భాగ్య అనడంతో, మిస్ అమ్మ అంజలిని సేఫ్టీగా నేను చూసుకుంటాను, కూతురులాగా చూసుకుంటాను, అందులో మీకు ఎలాంటి డౌటు లేదు, పైగా మనోహరి గారు కూడా నాతోనే ఉంటారు కదా అని రణవీర్ అంటాడు. అలా అనే కాదు, ఆరు లేకున్న పిల్లల్ని నేను ఇంతవరకు ఎప్పుడూ పంపించలేదు అందుకే అని అమర్ అంటాడు. పైగా అంజలి అల్లరి పిల్ల, కంట్రోల్ చేయడం పైగా అంజలి చాలా అల్లరి పిల్ల, ఆమెని కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటూ అమర్ రణవీర్తో అంటూ నేను చాలా బాగా చూసుకుంటాను, పైగా కోల్కత్తా అంతా కూడా అంజలిని దగ్గరుండి తిప్పించి చూపిస్తాను, ఈ మాసం మాకు కోల్కత్తాలో చాలా ముఖ్యమైనది, ఆడపిల్లలు దుర్గామాతకి పూజ చేస్తే చాలా మంచిది అని మా ఆడపిల్ల అందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు, అటువంటిది అంజలి చేతితో కూడా మా వంశం ఆడపితో కలిసి పూజ చేస్తే అంజలికి మంచి జరుగుతుంది అని నా నమ్మకం, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని రణవీర్ అంటాడు. అంజలికి కోల్కత్తాతో ఉన్న సంబంధం ఇక్కడ ఎవరికీ తెలియకపోయినా నాకు ఆరుకు అయితే తెలుసు కదా, కాబట్టి ఆరు ఉన్నా కూడా అంజలికి కోల్కత్తా పంపించడం కోసం అడ్డు చెప్పి ఉండేది కాదు అని అమర్ మనసులో అనుకుంటూ, సరే రణవీర్ అంజలిని కోల్కత్తా తీసుకుని వెళ్ళు అని అమర్ చెప్పగానే రణవీర్ మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ ఒక్క దెబ్బతో 2 పీడలు నాకు వదిలిపోతున్నాయి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమండి, పిల్లలకి స్కూల్ కూడా ఉంది, పిల్లల్ని ఎప్పుడు కూడా పంపించలేదు కదండి, మనం ఎవరు లేకుండా వద్దండి పంపించకండి అని భాగ్యకి బతిమిలాడుతూ ఉంటాం. అవునమ్మా, ఇప్పటికిప్పుడు వీళ్ళతో పంపించడం నాకు కూడా ఇష్టం లేదు, నా మనసు అంగీకరించడం లేదు అని నిర్మలమ్మ అంటే, అంత దూరం అవసరమా అమర్ అని సదాశివం అంటాడు. అమ్మ, ప్రతిదానికి భయపడితే ఎలా, ఇప్పుడు అంజలిని పిలిపిద్దాం, అంజలి వెళ్తాను అంటే పంపిద్దాం, నాతోడు వెళ్ళి తీసుకురా అని అమర్ చెబుతాడు. ఏమండి వద్దండి, అంజలి కోల్కత్తాలో పుట్టింది అని చెప్పి మీరు మనతో పంపిస్తున్నారు,
కానీ వీళ్ళు కుట్ర చేస్తున్నారండి. మనోహరి మోసం చేస్తుందండి. మీరు ఎందుకండి నమ్ముతున్నారు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఎందుకే రమ్మన్నారు అంజలి అని మిగతా ముగ్గురు పిల్లలు కూడా వస్తారు. అంజలి, రణవీర్ అంకుల్తో పాటు మీరు కోల్కతాకి వెళ్తారా అని ప్రశ్నించగానే అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ పొట్టి ఇంతలా ఆలోచిస్తుంది, కొంపదీసి ప్లేట్ కానీ తిప్పేస్తుందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడిపోతూ, అంజలి నువ్వేం టెన్షన్ పడని అవసరం లేదు, నేను అంకు ఇద్దరు ఉంటాము, నేను సేఫ్గా తీసుకొని వస్తాము అని చెప్పడంతో, అలాగే డాడ్ నేను వెళ్తాను అని అంజలి చెబుతుంది. మిగతా ముగ్గురు పిల్లలు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సరే వెళ్ళి బ్యాగులు సర్దుకుందాం పదండి అని రణవీర్, మనోహరి, అంజలి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి మీరు తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది అండి, పెద్ద తప్పేనండి అని భాగ్య అంటుంది. ఏం కాదులే మిస్సమ్మ, భయపడకు అని అమర్ అంటాడు. మీ ఇద్దరు దాస్తున్న నిజం ఆయన ముందు బయట పెట్టకపోతే నా పేరు భాగమతినే కాదు అని భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. గదిలోకి వచ్చిన అంజలిని కోల్కతా వెళ్తున్నానని పిల్లల దగ్గర చాలా బిల్డప్ కొడుతూ ఉంటుంది. అసలు మేము లేకుండా వస్తామని నువ్వు ఎందుకు చెప్పావు అని అంటే, నేను అంతే, నేను సెలబ్రిటీని కాబట్టి ఇలా చెప్తూ ఉంటాను, నన్ను తీసుకొని వెళ్తూ ఉంటారు, మీరంతా వేస్ట్ అని అంజలి చాలా చాలా బిల్డప్ కొడుతూ ఉంటుంది. మీరందరూ నా బ్యాగ్ సదిరివ్వండి, లేకపోతే నేను మీకు కోసం ఏ గిఫ్ట్ తీసుకురాను అని అంజలి అంటుంది. ఏ కారణం వల్లనైనా లాస్ట్ మినిట్లో నువ్వు కోల్కతా వెళ్ళకుండా ఆగిపోవాలి, అప్పుడు నీ సంగతి చెబుతాను, అప్పుడు నేను ఆడుకుంటాను అని అమ్మ అంటుంది. సరే గిఫ్టుల కోసం కాబట్టి మీ బ్యాగు సదిరిస్తాము అని ముగ్గురు పిల్లలు అంజలి బ్యాగ్ని సదురుతూ ఉంటే, అంజలి మాత్రం చాలా బిల్డప్ కొడుతూ జ్యూస్ తాగుతూ వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉంటుంది. తర్వాత భాగ్య, రాత్రుడు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అంజలి దగ్గర ఉన్న సేమ్ చైన్ని మళ్ళీ వాళ్ళు తయారు చేయించి అంజలికి ఎందుకు గిఫ్ట్గా ఇచ్చారు? ఇప్పుడు అంజలిని కోల్కతాకి ఎందుకు తీసుకువెళ్తున్నారు? అంజలి చైన్ కోల్కతా ఏదో సంబంధం ఉంది రాథోడు, వీళ్ళ స్వార్థం వెనుక ఏదో కుట్ర ఉంది, అదేంటో కనిపెట్టాలి అని భాగ్య అంటే, ఈ కుట్ర మనకెందుకు మిస్సమ్మా, ఇప్పుడు అంజలిని కోల్కతాకి వెళ్లకుండా ఆపితే సరిపోతుంది. అయినా కోల్కతాలో పిల్లల మెడలో దుర్గామాత లాకెట్ వేయడం సహజం మిస్సమ్మ అని రాథోడ్ చెప్పడంతో, నువ్వు దగ్గరుండి చూసినట్లు భలే కాన్ఫిడెన్స్గా భలే చెబుతున్నావే రాథోడ్ అని భాగ్య అంటుంది. సరేలే మిస్సమ్మ, ముందు అంజలిని పంపించకుండా ఎలా ఆపుతావో ప్లాన్ చెప్పు అని రాథోడ్ అంటే, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అంజలిని కోల్కతా పంపించ నీకు ఇష్టం లేదని అడుక్కోరాదా అని భాగ్య చెప్పడంతో, భలే దానివి మిస్సమ్మ, దీని బదులు సార్ నన్ను గన్ను తీసుకొని కాల్చుకొని చనిపోవడం మేలు, అంత ధైర్యమా, నా వల్ల కాదు అని రాథోడ్ అంటాడు. రాథోడ్ ఇలా రా అని అమర్ చెప్తూ ఉండటంతో, అదిగో మా సార్ పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని భాగ్య తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు అక్కడికి వచ్చి, మిస్సమ్మ, అంజలిని మనోహరి కోల్కతా తీసుకువెళ్తుందంట కదా, నువ్వు ఎందుకు పంపిస్తున్నావు, పంపించకుండా ఉండాలి కదా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, ఇప్పుడే కదా మాట్లాడుకున్నాము, అప్పుడే నీకెలా తెలిసింది, నువ్వు మా ఇంట్లో సీసీ కెమెరా ఏమైనా పెట్టావా, లేకపోతే శాటిలైట్ నుండి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని భాగ్య అంటూ, మీరు ఇందాక హాల్లో మాట్లాడుతుంది విన్నా.